సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి మన జీవితంలో కార్యములు చేయాలని, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నడిపించుటకు మనం ఏ విధముగా జీవిస్తున్నామని దేవుని కార్యాలను ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం అంతా వ్యర్థమని శోధన కలుగుచున్నప్పుడు, లేక నా జీవితమే శూన్యమని పలుకుచున్నప్పుడు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా మార్చుకొనుటకు, నా జీవితంలో శోధన ఉన్నదని పరిపూర్ణమైన జీవితముగా మార్చబడుటకు నేను ఏ విధముగా జీవిస్తున్నానని, నాలో ఉండిన కొరతలన్నిటినీ ఏ విధముగా నేను పరిపూర్ణముగా దేవుని నుండి విడుదల పొందుకొనుటకు, నా జీవితంలో ఎంతో శోధన కలుగుచున్నప్పుడు వేదనన్నిటిని ఏ విధముగా తొలగించబడుటకు నేను దేవుని అంగీకరించి ఉన్నానని, నా జీవితాన్ని పరిపూర్ణముగా మార్చబడుటకు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు ఏ విధముగా జీవించుటకు మనం ఉన్నామని, జీవితాన్ని పరిపూర్ణముగా మార్చుకొనుటకు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకమైన శోధనలు మనకి కలుగుచున్నా ఏ విధముగా జీవించుటకు మనం ఉన్నామని, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా మార్చబడుటకు ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవునిలో నడిపించుకొనుటకు, దేవుడే నాకు ఆధారముగా ఉన్నాడని, దేవుడే నన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడని, జీవితాన్ని పరిపూర్ణముగా అంకిత భావముగా దేవునితో సమర్పణని జీవితముగా మారుటకు నేను ఏమై ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మనతో ఉన్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా మార్చబడుచున్నదని, నా జీవితం ఏ విధముగా సాగుటకు దేవునిలో పరిపూర్ణమైన విడుదల నేను పొందుకుంటున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు ఏ విధముగా దేవునికి మనం పరిపూర్ణముగా బిడ్డలుగా జీవించుటకు, పరిపూర్ణమైన బిడ్డలుగా నడిచే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు కూడా ఏ విధముగా నడిపిస్తూ ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, నా జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు ఏ విధమైన శోధన నన్ను శోధిస్తూ ఉందని, ఏ విధమైన శోధన నన్ను నడిపించుటకు వేదనకరముగా మారుచున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని బిడ్డలుగా మారుటకు నాలో ఏ కొదువ ఉన్నదని, ఆ కొదువ చేత దేవుడే నాకు పరిపూర్ణమైన దేవునిగా ఉన్నప్పుడు కొరతలన్నీ తీరునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం నాకు పరిపూర్ణ భాగ్యంగా మారుటకు, జీవితమే నేను దేవునికి వ్యతిరేకమని పలుకుచున్నప్పుడు, నా జీవితం అంతా వ్యర్థమని నేను పలికే విధముగా ఉన్నప్పుడు, జీవితంలో అనేకమైన శోధనలు కలుగుతున్నాయని, అనేకమైన వేదనల చేత నేను నింపబడే వ్యక్తులుగా ఉండినప్పుడు నాలో నేను శాంతిని కోల్పోయి నెమ్మది లేని జీవితంగా ఉండుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా మార్చబడే, నా జీవితం అంతా శూన్యమని నేను పలకకుండా, నా జీవితం అంతా వ్యర్థమని నేను ఏ విధముగా ఉండకుండా నడిపించే వ్యక్తిగా నేను ఉన్నప్పుడు నేను దీవింపబడి
నేను దేవునిలో నడిపింపబడతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చబడుటకు నేను ఉన్నానని ఈరోజు అంశం ద్వారా ఏ విధముగా దేవునిలో ఉండి నా జీవితం కోల్పోయిన స్థితిగా ఉన్నప్పుడు ఈరోజు అంశం ద్వారా తృప్తి కలిగించే దేవుడని, తృప్తి కలిగా చేసేదనని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏ విధమైన తృప్తి లేని జీవితం అని, నా జీవితంలో సర్వం కోల్పోయినామని, లేక నా జీవితంలో ఎన్నో ఆటంకములు నేను చూసి ఉన్నామని, నా జీవితం అంతా వ్యర్థమైపోయి ఈ దినము నేను నా జీవితాన్ని పరిపూర్ణముగా వ్యర్థమైన జీవితముగా మార్చుకొని ఉన్నామని, నా జీవితంలో కోల్పోయిన ప్రతి పరిస్థితిని కూడా ఈ దినమున శోధనకరముగా మారి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం ఏ విధముగా ఉండుటకు నేను కోల్పోయిన పరిస్థితులన్నిటినీ మరలా దేవుడు నాలో ఉండుటకు ఏ విధముగా నేను ఈరోజు అంశం ద్వారా తృప్తి కలుగజేసేదను అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితాన్ని ఏ విధముగా తృప్తికరంగా మార్చబడునని, పరిపూర్ణమైన మార్గం వెతికినప్పుడు తృప్తినిచ్చే మార్గంగా మనం జీవించబడతామని, ఏ విధముగా జీవించే బిడ్డలుగా మనం ఉండుటకు నేను కోల్పోయిన స్థితిని కానీ, నేను కోల్పోయిన పరిస్థితి అన్నిటినీ ఏ విధముగా నేను మరలా పరిపూర్ణంగా తృప్తికరమైన జీవితాన్ని నేను పొందగలనని, నా జీవితంలో ఏ విధముగా శోధనకు గురి అయినప్పుడు మరలా దేవుని చెంత శోధన నుండి విడిపించబడి, అనేకమైన ఆటంకములు కలుగుచున్నప్పుడు ఆటంకముల నుండి విడిపించబడి నేను ఏ విధముగా నడవగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈ దినమున దేవుడు మనతో ఉండుటకు, తృప్తి లేని జీవితం, నా జీవితం నెమ్మది లేని జీవితం అని, లేక నా జీవితం అంతా ఎందరో అవమానం చేత నన్ను ఉంచి ఉన్నారని, ఎక్కడికి పోయిన అవమానమే నా జీవితంలో కలుగుచున్నదని, లేక నా జీవితంలో శోధన ఎందుకు కలుగుచున్నదో నా జీవితానికి అర్థం కాదని, నా జీవితం అంతా ఎడారిగా ఉన్నదని, ఈ దినమున ఎన్నో మాటల చేత నా జీవితం అంతా తృప్తి లేని జీవితముగా మారిపోయినదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయే స్థితి ఏ విధముగా ఉన్నదో మరలా స్థితిని బట్టి నడిపించే దేవుడని, నా జీవితం ఎండిన ఎడారిలాగా ఉండినను ఏ విధముగా ఆ ఎడారి జీవితం నుండి దేవుడు ఏ విధముగా నూతనీకరించి తృప్తి లేని జీవితం ఎడారిగా మారి ఉన్నదని, నా జీవితమంతా ఏ విధముగా మారుటకు నేను ఈ దినమున ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకముగా నా చుట్టూ శోధనలు కలుగుచున్నప్పుడు ఎచ్చటికి వెళ్ళినా నాలో దుఃఖము కలుగుచున్నదని, లేక ఎక్కడికి వెళ్ళినా నాలో అనేకమైన శోధనలు నా చుట్టూ ఉన్నాయని, ఈ ఆటంకములు ఏ విధముగా నేను పరిపూర్ణమైన ఆటంకం నుండి నేను జీవించగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ శోధన కలుగుతున్నదో, లేక జీవితంలో ఏ వేదన చేత నేను దుఃఖపడి ఉన్నాను, లేక నా జీవితంలో ఏ దుఃఖమే నాకు మిగిలి ఉన్నదని, నా జీవితంలో ఏ శోధన నాకు ఆటంకంగా కలుగుచున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, నా జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా నడిచే
వ్యక్తులుగా ఉండుటకు దేవుడే నాకు ఆధారముగా ఉన్నాడని, దేవునిలో ఉండే అనుగ్రహం నేను పొందుకొని జీవించే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా అంకితమని జీవితమని, లేక నా జీవితం దేవునికి సొంతమని ఎన్నో మాటల చేత జీవించిన విధానమును, నా జీవితం శోధన వచ్చినప్పుడు మరల కోల్పోయే స్థితి అని, నా జీవితం ఆటంకం కలిగినప్పుడు ఏ విధముగా మరలా స్థితి నుండి కోల్పోయి నా జీవితం ఎడారిలాగా మారుటకు కారణమని, నా జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు నేను జీవించే విధానం పరిస్థితి ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ప్రార్థనలన్నీ ధూపం వలెనే చేరాలి నీ సన్నిధి, ప్రార్థించే ఎలియాలు దేశమంతా లేవాలి, విరిగిన బలిపీఠం సరిచేయబడాలి, ప్రార్థించుచున్నాము దైవమా, ప్రార్థించుచున్నాము దైవమా, ప్రార్థనలన్నీ ధూపం వలెనే చేరాలి నీ సన్నిధి. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చబడుటకు, జీవితంలో కలిగే ఆటంకములన్నీ ఏ విధముగా తొలగించబడుటకు, నాలో నేను జీవితం కోల్పోయినప్పుడు మరల ఏ విధముగా మార్గమును వెతుకుటకు నా జీవితం పరిపూర్ణమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకమైన శ్రమలు నాకు కలుగుచున్నప్పుడు, నా జీవితంలో అనేకమైన ఆటంకములు నాకు కలుగుచున్నప్పుడు ఏ విధముగా నేను జీవించగలనని, నా జీవితం అంతా శూన్యమని నేను ఎందరితో నేను పలికినను, నా జీవితంలో శోధనలని ఎందరితో నేను చెప్పినను, నా జీవితం వ్యర్థమని పలికే మాటలుగా నాలో నేను నెమ్మదిని కోల్పోయి జీవించే విధానముగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం కొరకు, నా జీవితం ఎండిన స్థితిగా మారుటకు కారణమని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులన్నీ వ్యర్థమైన పరిస్థితిగా ఉండినప్పుడు, నా జీవితంలో శోక్యమే మారి ఉన్నదని, నా జీవితంలో దుఃఖమే మిగిలి ఉన్నదని నా స్థితిని బట్టి మాట్లాడే విధానాన్ని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా ఉండుటకు ఏ విధమైన మార్గం నేను నడుస్తున్నానని, నా మార్గంలో ఎలాంటి స్థితి నేను కనుగొనుటకు, నా మార్గంలో ఏ స్థితిలో నేను నడుచుటకు ఉన్నానని, నా మార్గంలో స్థితిని బట్టి నేను ఏ విధముగా ప్రవర్తించే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించే మార్గమని, నా మార్గం దేవుని వెతికినప్పుడు పరిపూర్ణమగునని, నా మార్గంలో గాయములు తలుగుతున్నాయని, నా మార్గమంతా శూన్యకరం శోధన ఉన్నదని ఎన్నో మాటల చేత జీవించే విధానముగా ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను జీవించి మరల నూతనీకరించబడుటకు, నా జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం నేను వెతికే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
పరలోక అగ్ని ప్రతి చోట మండుచుండాలి. పాప కార్యములు కాల్చివేయబడాలి. పరలోక అగ్ని ప్రతి చోట మండుచుండాలి. పాప కార్యములు కాల్చివేయబడాలి. దూరమైన ప్రజలు సమీపం చేరాలి. ప్రభువే దైవమని పాదములపై బడాలి. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నడిపించబడుటకు, నా జీవితంలో కోల్పోయే స్థితి, నా మార్గమంతా ముళ్ళు మార్గమని, నా మార్గంలో అనేకమైన శోధన కలుగుటకు నా మార్గం ఎంచబడిన మార్గమా అని ఎన్నో ఆలోచన చేత జీవించే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణంగా నా మార్గం అంతా ఏ విధముగా నేను నడిచే బిడ్డలుగా ఉండుటకు, నా మార్గమంతా ఏ విధముగా జీవించే వ్యక్తులుగా ఉండుటకు ఈరోజు అంశమే తృప్తి కలుగజేసేదనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నిర్మించుకొనుటకు, నా జీవితం ఏ విధముగా పరిపూర్ణమైన మార్గముగా నేను ఉండుటకు, నా జీవితం ఎందరితో నేను ఎన్ని మాటలు పలికినను నా జీవితం బాగుపడలేదని, ఎందరితో నేను మాట్లాడుచున్నాను నా జీవితం ఎందుకు పరిపూర్ణమైన మార్గంగా లేదని, లేక నా జీవితం ఎందుకు నాలో ఉండిన శోధన నుండి నేను పరిపూర్ణంగా మంచి మార్గంలో నేను నడవలేకపోతున్నామని, లేక నాలో ఉండిన ఆటంకములన్నిటినీ ఎందుకు నేను పరిపూర్ణముగా ఆటంకముల నుండి దూరంగా ఉండలేకపోతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో మనిషికి ఆటంకములు కలుగుచున్నప్పుడు, లేక జీవితంలో శోధన వెంట శోధన కలుగుతున్నప్పుడు ఏ రకమైన శోధన నన్ను అంటుకొని ఉన్నదని, నాలో అంటుకొనుటకు నాలో ఉండిన కార్యమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నేను సఖ్యపడుచుటకు, నా జీవితం అంతా మార్గముగా అని జీవితముగా మారుటకు ఈరోజు అంశం సంతృప్తి కలుగజేసేదను అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకముగా శోధనకు గురి అవుటకు, లేక నా కుటుంబమే ఒక శోధనగా మారి ఉంది, నా కుటుంబంలో ఉన్న వ్యక్తులే నాకు ఆటంకంగా ఉండుటకు ఈరోజు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచి ఏ విధముగా బలపరుచుకొనుటకు నేను నడిచి ఉన్నానని, జీవితాన్ని మార్గముగా ఎన్నుకొనుటకు నేను జీవించే విధానం ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయే పరిస్థితులన్నిటినీ పరిపూర్ణంగా మార్గం అనే దేవుని వైపు మనం నడుచుటకు ఏ విధముగా మనం ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో తృప్తి లేని జీవితముగా నేను మిగిలిపోవుటకు, నా జీవితం అంతా సంతోషం అనే మంచి హృదయము నేను పొందుకోలేదని, సంతోషం అనే మంచి స్వభావంగా నేను జీవించలేదని, ఎన్నో ఆటంకములు నా హృదయంలో కలుగుటకు కారణమేమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధనలు కలుగుచున్నప్పుడు మానవుడు అనేకముగా వెతికే మార్గములని,
అనేకమైన ఆటంకములు కలుగుచున్నప్పుడు జీవితంలో ఎన్నో మార్గములు వెతుకుటకు నా జీవితం అంతా వ్యర్థమైపోయినదని, లేక నా జీవితం నేను వ్యర్థుడనని పలికే విధానముగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా నడిపించబడుటకు, నా జీవితం ఏ విధముగా ఉన్నదో నేను తెలుసుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. పచ్చిక గల చోటులలో పరుండజేయువాడా, శాంతికర జలముల యొద్ద నడిపించువాడా. పచ్చిక గల చోటులలో పరుండజేయువాడా, శాంతికర జలముల యొద్ద నడిపించువాడా. నా కాపరి, మంచి కాపరి, నాకేమి కొదువలేదయ్యా. నా కాపరి, మంచి కాపరి, నాకేమి కొదువలేదయ్యా. వ్యాధి లేని సుఖజీవం నాకు నిచువాడా, చేయి పట్టి అప్పు లేకుండా నడిపించువాడా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా నిర్మించబడుచున్నదో, ఏ విధముగా నిర్మించబడుటకు ఏ విధముగా ఉన్నామో ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని కోల్పోయే స్థితి నేను వచ్చుటకు, నా జీవితం అంతా వ్యర్థమయ్యే పరిస్థితిగా నేను మారుటకు, లేక నా జీవితం గాయముల చేత నేను నింపబడుటకు ఏ విధముగా నేను ఉన్నానని, నా జీవితం అంతా పాప కార్యమని, ఆటంకములు నాకు శోధనకరంగా ఉన్నాయని ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణంగా దేవుని మార్గం వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు ఏ విధముగా జీవించే నా జీవితం పరిపూర్ణమైన మార్గముగా వెతుకుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, తృప్తి కలుగజేసాను అన్న అంశం ద్వారా ఏ విధంగా తృప్తి లేని జీవితం నేను కొరత పడి ఉన్నానని, తృప్తినిచ్చుటకు పాపం వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు ఆ పాపం నిన్ను నాశనమునకు గురి చేయనని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో తృప్తి లేదని, జీవితంలో సంతోషం లేదని, లేక నా జీవితం అంతా కోల్పోయినామని ఎన్నో ఆలోచనల చేత జీవించే వ్యక్తులుగా ఉన్నప్పుడు ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, తృప్తి లేని జీవితం, నేను కొరత పడినప్పుడు, సంతోషం లేని జీవితం, నాలో కొరత ఏర్పడినప్పుడు నేను ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా తృప్తి లేని జీవితం నేను పలుకుచున్నప్పుడు, సంతోషం లేని జీవితముగా నేను ఎందరితో మాట్లాడుచున్నప్పుడు, నేను ఏ మార్గమును వెతికి తృప్తిని పొందుకుంటున్నానని, ఏ మార్గమును వెతికి సంతోషం కోసం నేను తిరుగుచున్నానని, నా మార్గం నేను వెతికే వ్యక్తిగా ఉన్నప్పుడు తృప్తి లేదని, నాలో సంతోషం లేదని, తృప్తి కోసం ఏ విధముగా పాపమును వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు ఈరోజు ఏ విధముగా నీ జీవితం నెమ్మది లేని జీవితంగా మారుచున్నదని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా మారుటకు ఏ విధమైన మార్గం వెతికే బిడ్డలుగా ఉన్నామని, పరిపూర్ణమైన మార్గం నడిపించే వ్యక్తులుగా ఉండుటకు తృప్తి లేని మార్గం నాలో ఉండినప్పుడు, పాపమును వెతికినప్పుడు
ఆ పాపమంతా మనల్ని నశింపచేసి అనేకమైన శోధనలు కలుగజేయనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, చేయి పట్టి నడిపించి మోయుచుంటివి, మరువకుండా ఆహారమిచ్చి బలమునిచ్చావు. క్రొత్త జీవం దినం దినం నాకు నిచ్చావు, నీ పేరు తగిన పరిశుద్ధంగా నడిపించావు. చేయి పట్టి నడిపించి మోయుచుంటివి, మరువకుండా ఆహారమిచ్చి బలమునిచ్చావు. సహోదరి సహోదరులారా, తృప్తి లేని జీవితం నాలో కలిగినప్పుడు, సంతోషం లేని జీవితం నాలో కలిగినప్పుడు, ఏ విధముగా తృప్తి కొరకు పాపమును వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు, లేక సంతోషం కోసం అనేకమైన స్థలములు వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు, నీ జీవితం పాపమునకు అంకితంగా మారినప్పుడు నీలో నెమ్మదిని కోల్పోయి సమాధానాన్ని కోల్పోవచ్చున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చబడుచున్నదో, ఏ విధముగా ఉండుటకు మనం జీవిస్తున్నామో ఈరోజు అంశమే ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గం వెతుకుటకు, తృప్తినిచ్చే దేవుడిని మనం వెతుకుటకు, లోకంలో తృప్తికరమైన ఆశలకు మనం వెతికినప్పుడు, పాపమునకు మనం వెతికినప్పుడు అనేకమైన శ్రమలు మనకు కలుగునని, అనేకమైన శోధనలు మన వెంట వచ్చునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, చేయి పట్టి నడిపించి మోయుచుంటివి, మరువకుండా ఆహారమిచ్చి బలమునిచ్చావు. క్రొత్త జీవం దినం దినం నాకు నిచ్చావు, నీ పేరు తగిన పరిశుద్ధంగా నడిపించావు. సహోదరి సహోదరులారా, తృప్తి కలుగజేసేదను అనే అంశం ద్వారా ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం.